మీకు ఐవీఎఫ్ ఫెయిల్ అయిందా? కానీ అసలు సమస్య ఏంటో ఎప్పుడైనా తెలుసుకున్నారా? మీకు ఐవీఎఫ్ ఫెయిల్ అయి ఉంటే ఇది ఖచ్చితంగా వినండి. సో చాలామంది ఐవీఎఫ్కి లక్షలు ఖర్చు పెడుతుంటారు. మెడిసిన్స్, ఇంజెక్షన్స్, వెయిట్ చేయడం, హోప్ పెట్టుకోవడం, మళ్ళీ హార్ట్ బ్రేక్ అవ్వడం, మళ్ళీ నెగిటివ్ టెస్ట్ రావడం. సో ఇదంతా ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత చాలామంది ఇంకా నేను పర్మనెంట్గా అమ్మకాలేనేమో అని చెప్పేసి ఒక రకమైన డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే మీ ఫర్టిలిటీ జర్నీ అక్కడితో ఎండ్ అయిపోయిందని కాదు. సో చాలాసార్లు అసలు రూట్ కాజ్ అనేది తెలుసుకోకుండా మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్తుంటారు. సో ఐఎమ్ స్వప్న, ఐఎమ్ ఏ న్యాచురల్ ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ రికవరీ కోచ్. సో నేను ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి ఆ రూట్ కాజెస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో ఫర్టిలిటీ అని కామెంట్ చేయండి. నేను మీకు ఆ రూట్ కాజెస్ లిస్ట్ అనేది సెండ్ చేస్తాను. ఈ రీల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సేవ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.